హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటగది. ఈరోజు నేను గంగవాయల కూర, టమాటా, ఉల్లిపాయతో కూర చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఆయిల్ వేడైందండి, పోపు దినుసులు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, టమాటా వేసుకున్నాం. తగినంత పసుపు, తగినంత సాల్ట్, ఒకసారి మిక్స్ చేద్దాము. ఇది కొంచెం మగ్గాలంటే మూత పెట్టేసేయాలి. ఒకసారి మూత తీసి చూసి ఉల్లిపాయలు టమాటా మగ్గిపోయాయి కదా, గంగవాయల కూర నీట్గా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకొని గంగవాయల కూర వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసి ఒకసారి ఈ కూరకు తగినంత కారం కూడా వేసేస్తున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి మగ్గించుకుంటాను. కూర రెడీ అయిపోయింది కదా. నేనైతే ఏ మసాలాలు వేయలేదు ఇందులో, అయినా కూర సూపర్ ఉంటుంది, టేస్ట్. ఇప్పుడు వేడి వేడి అన్నం, కూర వడ్డించుకున్నాం. వేడి వేడి రైసు, కర్రీ, గంగవాయల కూర, ఏ మసాలాలు లేకుండా వండుకున్న కూర, వేడి వేడి రైసు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.